సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో నగర ప్రజలు పల్లెబాట పట్టారు. పండుగను ఎంజాయ్ చేసేందుకు నగరాన్ని వీడి సొంతూర్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు పంతంగి టోల్ ప్లాజాల వద్ద రాత్రి నుంచి ట్రాఫిక్ భారీగా పెరుగుతుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు స్లోగా ముందుకు సాగుతున్నాయి. రద్దీ నేపథ్యంలో టోల్ ప్లాజా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 16 గేట్లకు గాను 10 గేట్లను విజయవాడ వైపు తెరిచారు. అయితే రాత్రికల్లా వాహనాల రద్దీ మరింత పెరగొచ్చన్న అంచనాలతో టోల్ ప్లాజా సిబ్బంది వాహనాల రద్దీని నియంత్రించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మామూలు రోజులలో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయని, పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే 50,000 వాహనాలు వెళ్తున్నట్లు ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. సందర్భంగా మాత్రం నగరవాసులందరూ పల్లెబాట పట్టారు. దీంతో జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎక్కువ మొత్తంలో మాత్రం వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. ఈ వాహనాల రద్దీ కారణంగా మాత్రం జిల్లాలోని గూడూరు టోల్ ప్లాజా అలాగే పంతంగి టోల్ ప్లాజాల వద్ద మాత్రం వాహనాల రద్దీ అనేది భారీగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మనం ఇప్పుడు విజువల్ లో చూసుకున్నట్టుగా పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు ఉదయం తెల్లవారుజామున నుండి మాత్రం ఈ వాహనాల రద్దీ అనేది బాగా కొనసాగుతుంది. ఈ కొనసాగుతున్న క్రమంలో మాత్రం ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది అలాగే పోలీసు అధికారులు మాత్రం ఇక్కడ వాహనాల రద్దీ దృష్ట్యా నియంత్రణ అయితే చేపట్టారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం రోడ్ల పైన వాహనాల రద్దీని తగ్గించడానికి అలాగే వాహనాలను నియంత్రించడానికి పోలీసు అధికారులు మాత్రం చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే మాత్రం పంతంగి టోల్ ప్లాజా వద్ద రోజుకి మామూలు రోజులలో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ పండుగ సందర్భంగా మాత్రం మొత్తం ఇక్కడ నిన్నటి నుండి 55,000 నుండి 60,000 వాహనాలు వెళ్ళినట్టుగా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం టోల్ ప్లాజాకి సంబంధించి మాత్రం ఇక్కడ మొత్తం 16 టోల్ బూత్లు ఉన్నాయి. ఈ 16 టోల్ బూత్లలో మొత్తం 10 టోల్ బూత్లను మాత్రం విజయవాడ వైపు వెళ్లే దారిలోనే ఇక్కడ అధికారులు అయితే తెరిచించిన పరిస్థితి కనపడుతుంది. అంటే వాహనాల రద్దీ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. అలాగే సెకండ్ కి ఒక వాహనం చొప్పున మాత్రం ఇక్కడ బయలుదేరుతున్నాయి వాహనాలు అనేది. నిమిషానికి కొద్ది వాహనాలు ఆగడం వలన కూడా టోల్ ప్లాజాల వద్ద ఈ యొక్క రద్దీ అనేది బాగా కొనసాగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు మనకి వాహనాల రద్దీ అంటే పండుగ సందర్భంగా మాత్రం ఈ వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుంది. అయితే ఈ నిన్నటి వరకు అయితే మొత్తం 60,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ రోజు రేపు కూడా పండుగ సందర్భంగా ఈ రోజు రేపు కూడా ఈ వాహనాల రద్దీ అనేది భారీగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మనకి ఇక్కడ ఒక జాము నుండే మాత్రం ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద అంటే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం ఈ వాహనాలు అనేవి అధిక సంఖ్యలో రావడంతో ఈ టోల్ ప్లాజా దగ్గర మాత్రం వాహనాల రద్దీ భారీగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు తక్కువ ఉంది కొద్దిగా, ఇక్కడ ఎక్స్పెక్ట్ ఎక్కువ చేసినాం టోల్ గేట్ దగ్గర, బట్ ఇప్పుడు బానే ఉంది. సో నెక్స్ట్ చూడాలి, నెక్స్ట్ 2 to 3 ఉన్నాయి కదా టోల్ గేట్స్. వాహనాల రద్దీ బాగుందా? ఏదైనా ఇబ్బంది అంత మార్నింగ్ స్టార్ట్ అయినట్టున్నారు. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సార్ బాగా ఎక్కువ ఉంది. ఇది మండే చూసి రావడం ఇది బాగా మైనస్. ఓకే థ్యాంక్ యూ. హైవే టూ మచ్ ఉంది, ట్రాఫిక్ టూ మచ్ ఉంది, చాలా టఫ్ ఉంది డ్రైవ్ చేయడానికి. ఎలా ఉంది గతంలో కన్నా ఎక్కువ ఉందా? ఇట్లా ప్రీవియస్ కంటే పోలిస్తే కొంచెం పర్లేదు, సమ్వాట్ బెటర్. అందరికీ వెళ్తున్నారా? అవును, సంక్రాంతి కదా. ఓకే థ్యాంక్ యూ. ట్రాఫిక్ జామ్ ఉంది ఏమన్నా హైవే మీద? బాగా అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తారు? గుంటూరు వెళ్తున్నా. గుంటూరు పండగకేనా? పత్తికోడి నియోజకవర్గం, బాగుమోను గ్రామం, బాగుమాను. ఎట్లా వాహనాలు బాగా వస్తున్నాయా? ఏమైనా ఇబ్బందులు అయిందా? ఏమన్నా ట్రాఫిక్ జామ్ ఎక్కడన్నా? ఓకే. పోలీసులు ఉన్నారు. టోల్ గేట్ దగ్గర ఎంతసేపు ఆగారు? ఫస్ట్ తొందరగా వెళ్తున్నారా? హైదరాబాద్ నుంచి విజయనగరం. ఓకే. ఎట్లుంది వాహనాలు రద్దీ? చాలా దారుణంగా ఉంది. ఏమన్నా ఇబ్బందులు అయినాయా? ఏం లేదు, లోకల్ రోడ్ లో వచ్చేసాం. టోల్ ప్లాజా దగ్గర అయితే ప్రజెంట్ ఖాళీ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇంకా చూడాలి, ఇప్పుడు ఇంకా విజయవాడ వెళ్ళే దారిలో ఇంకా జామ్ ఉండొచ్చేమో. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా ఖాళీ ఉంది. ఈవినింగ్ అయితే చాలా దారుణంగా తయారవుతుంది.
కిలోమీటర్ల మేర నిలిచిపోతుంది. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి యాక్చువల్ గా దిండి వైపు వెళ్తున్నాం అండి. ఓకే ఓకే. సో ట్రాఫిక్ అయితే అక్కడ ఓవర్ దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఓకే ఓకే. ఈ తర్వాత కొంచెం దూరం వెనక ఓకే పర్లేదు. ఎక్కడ నుండి ఎక్కడికి? హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం అండి, దిండికి వెళ్తున్నాం. జాతీయ రహదారి ఎలాంటి ఇబ్బంది లేదా? లేదు ఓవర్ దగ్గర కొంచెం కండిషన్ ఉంది. థ్యాంక్ యూ. కొంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం గత అర్ధరాత్రి నుండి మాత్రం వాహనాల రద్దు అనేది భారీగా కొనసాగుతుంది. అయితే గత సంక్రాంతి సందర్భంగా మాత్రం 2 రోజులలో ఒక రోజు 73,000 వాహనాలు, మరొక రోజు 85,000 వాహనాలు వెళ్ళినట్టుగా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. మళ్ళీ ఈ సంక్రాంతి పండుగ రోజు మాత్రం ఈ రోజు రేపు కూడా వాహనాల రద్దు అనేది బాగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే వాహనదారులు మాత్రం అక్కడక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ పండుగ సందర్భంగా మాత్రం జాతీయ రహదారిపై వాహనాల రద్దు అనేది భారీగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కొంతంగి టోల్ ప్లాజా నుండి నరేష్, 6 టీవీ. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు